హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి స్పైసెస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి సింపుల్గా బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ ఈజీగా అండ్ టేస్టీగా చేసుకునే వెజ్ శాండ్విచ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. అయితే ఈ రెసిపీ కోసం ముందుగా మనం స్టఫింగ్ కోసం ఒక కళాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఒక కప్పు ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. వీటిని లైట్గా వేయించుకోవాలండి. అలానే ఒక కప్పు వరకు క్యాప్సికన్ కూడా గుండగా తరిగి యాడ్ చేసుకోవాలి. వాటిని కూడా అలా ఒకసారి కలుపుకుంటూ మిక్స్ చేసుకోండి. అలానే గుండగా తరిగిన క్యాబేజీని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా అన్నిటినీ కూడా మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలండి. అలానే క్యారెట్ ముక్కలను కూడా ఇలా సన్నంగా తరిగి వేసుకోవాలండి. ఇలా మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని 2-3 పచ్చిమిరపకాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా ఒకసారి ఈవెన్గా వేయించుకోండి. ఇలా మొత్తాన్ని వేయించుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా వెజిటబుల్స్ అన్నీ కూడా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక కప్పు టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకొని మెత్తబడే వరకు మొత్తాన్ని మగ్గించుకోవాలి. ఈవెన్గా అలా కలుపుకుంటూ వేయించుకోవాలండి. అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు టమాటా సాస్ను కూడా యాడ్ చేసుకోండి. శాండ్విచ్లో టమాటా సాస్ వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. అయితే ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. అంతే అండి, శాండ్విచ్ స్టఫింగ్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఒక 3 శాండ్విచ్లు తయారు చేద్దామని చెప్పి 6 బ్రెడ్ పీసులను తీసుకున్నానండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని శాండ్విచ్లను తయారు చేసుకోవచ్చు. కొంతమంది ఇలా బ్రెడ్ మధ్యలో స్టఫింగ్ పెట్టి కూడా తింటారండి. అలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. లేకపోతే ఈ బ్రెడ్స్ అన్నిటికీ కూడా ఈవెన్గా కూడా ఈ బటర్ని అనేది అప్లై చేసి పాన్ మీద కాల్చుకుని తింటే ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బటర్ని ఈవెన్గా బ్రెడ్ స్లైస్కి 2 వైపులా కూడా అప్లై చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వీటిని అన్నిటినీ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే అలా కాల్చుకోవాలండి. మొత్తాన్ని బ్రెడ్ స్లైస్కి అన్నిటికీ కూడా అప్లై చేసుకోండి. మీరు ఇంట్లో బటర్ లేకపోయినా మీరు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. అలా కూడా మంచి టేస్ట్ వస్తుందండి. ఇంతవరకు నా వీడియో చూసారంటే నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా 2 వైపులా అన్ని బ్రెడ్ స్లైడ్స్ కూడా బటర్ని యాడ్ చేసి పెట్టాను. అయితే స్టవ్ మీద ఇటువంటి పాన్ పెట్టుకొని కొద్దిగా బటర్ని యాడ్ చేసుకొని ఇలా బటర్ని యాడ్ చేసిన బ్రెడ్ స్లైస్ అన్నిటినీ కూడా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని కాల్చుకోవాలండి. అప్పుడు మాత్రమే ఈవెన్గా బ్రెడ్ స్లైస్ అన్నీ కూడా చక్కగా కాలుతాయి. గోల్డెన్ కలర్లో వచ్చే వరకు కాల్చుకుంటే వెజ్ శాండ్విచ్ అనేది చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఈ విధంగా బ్రెడ్ స్లైస్ అన్నిటినీ కూడా టర్న్ చేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో ఈవెన్గా కాల్చుకోవాలండి. ఇలా బ్రెడ్ స్లైస్ని అన్నిటినీ కూడా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని వీటిని అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇలా మిగిలిన వాటిని కూడా అన్నిటినీ కూడా కాల్చుకోవాలండి. ఒక బ్రెడ్ స్లైడ్ని తీసుకొని చీజ్ని గుండగా తరుక్కొని దాని మీద యాడ్ చేసుకోవాలండి. మనం ముందుగా స్టఫింగ్ చేసి పెట్టుకున్నాం కదా కర్రీని, ఆ కర్రీని కూడా యాడ్ చేసుకొని దీనిపైనే ఇంకో బ్రెడ్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా చేసుకొని దీనిపైన ఇంకొద్దిగా చీజ్ని కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి అదే పెనం మీద వీటిని కాల్చుకున్నట్లయితే ఏదైనా మూతను పెట్టి కాల్చినట్లయితే ఈ లోపల ఈ చీజ్ అంతా కూడా ఉడికి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఈ విధంగా అన్ని బ్రెడ్స్ని కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని స్టవ్ పైన మరొకసారి వీటిని ఈవెన్గా కాల్చుకోవాలి. ఈ చీజ్ అనేది కరిగే వరకు కాల్చుకున్నట్లయితే మంచి టేస్ట్ వస్తుందండి. అలానే ఇంకో విధంగా కూడా తినొచ్చండి. ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ని కొద్దిగా చీజ్ని గుండగా తరిగి యాడ్ చేసుకొని కూడా మూతను పెట్టుకొని ఈ విధంగా 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకొని తింటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా ఇన్ని విధాలుగా అయినా ఈ వెజ్ శాండ్విచ్ని తినచ్చు. మనం బయట కొనే శాండ్విచ్ కన్నా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే శాండ్విచ్ చాలా టేస్టీగా ఉంటుందండి.
చూసారు కదా, చాలా ఈజీ కదా. మరి మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకి ఇలా చేసి పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా ఇలా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.